ఈరోజు వీడియోలో విండోస్ యాక్సెస్ టోకెన్స్ ఎలా వర్క్ చేస్తాయి, వీటిని యూజ్ చేసి అటాకర్స్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఎలా చేస్తారు. సో ఇదంతా క్లియర్ గా మీకు వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోని ఇంకా ప్రాక్టికల్ చేయడానికి నేను హ్యాండ్స్ ఆన్ డెమో మీకు చూపిస్తాను. నా పర్సనల్ ల్యాప్టాప్ లో విర్చువల్ మెషిన్ లో నేను సిమ్యులేట్ చేసిన ఈ అటాక్ ని మీకు లైవ్ లో చూపిస్తాను అనమాట, ఎలా చేస్తారు అటాకర్స్ అనేది. సో దట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది. యాక్సెస్ టోకెన్స్ ని అబ్యూస్ చేసి అటాకర్స్ ఎలా ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేస్తారు అని. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అౌట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. విండోస్ యాక్సెస్ టోకెన్స్ అనేవి సెక్యూరిటీకి చాలా అవసరం అన్నమాట. ఇవి ఏంటి అంటే డిజిటల్ కీస్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే ఇవి డిస్క్రైబ్ చేస్తాయి అనమాట సెక్యూరిటీ కంటెక్స్ట్ ని, అంటే లైక్ ప్రాసెస్ కానీ ఆర్ థ్రెడ్. ఇవి సెక్యూరిటీ యాక్సెస్ టోకెన్స్ ఏంటి అంటే ఒక యూజర్ సిస్టమ్ కి లాగిన్ అయినప్పుడు ఇవి డిటర్మైన్ చేస్తాయి ఆ యూజర్ కి ఏమేమి యాక్సెస్లు ఉన్నాయి అని. ఎప్పుడైతే ఒక యూజర్ సిస్టమ్ లో లాగిన్ అవుతాడో అవి ఎల్సాస్ లో చెక్ చేసుకొని ఆ యూజర్ కి ఏమేమి యాక్సెస్లు ఉన్నాయి దాన్ని బట్టి యాక్సెస్ టోకెన్ ఇస్తాడనమాట. ఇవి జాగ్రత్తగా చూస్తాయి ఏంటి అంటే ఓన్లీ ఆథరైజ్డ్ యాక్షన్స్ మాత్రమే ఆ యూజర్ పర్ఫామ్ చేయగలడు. ఇది చాలా అవసరం సిస్టమ్ ఇంటిగ్రిటీ అండ్ యూజర్ డేటాని ప్రొటెక్ట్ చేయడం. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే యూజర్ ఎస్ఐడి కానీ, అంటే సెక్యూరిటీ ఐడెంటిటీ కానీ, లేకపోతే గ్రూప్ మెంబర్షిప్ అండ్ ప్రివిలేజెస్. సో బేస్డ్ ఆన్ రీసెర్చ్ ఉంటాయి అన్నమాట. ప్రివిలేజెస్ ఏమున్నాయి ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కంప్యూటర్లో ఆర్ మీ ల్యాప్టాప్లో మీరు లాగిన్ అయ్యారు, సిస్టమ్ వెరిఫై చేస్తుంది మీ క్రెడెన్షియల్, యాక్సెస్ టోకెన్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. వెరిఫై చేశాక అది కరెక్ట్ అయితే ఆ తర్వాత ఈ టోకెన్ మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా సరే, అంటే మీరు వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ చెక్ చేసుకొని ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఏదైనా థ్రెట్ ట్రై చేస్తుంది అనుకోండి, ఫైల్ ని కానీ రీస్ట్రీమ్ కానీ యాక్సెస్ ఈ సిస్టమ్ చెక్ చేస్తుంది, ఈ టోకెన్ చెక్ చేస్తుంది ఈ యాక్సెస్ ఎలా ఉందా లేదా పని చేయడానికి. ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోకెన్స్ అనేవి మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఐడి కార్డ్ అనుకోండి కార్పొరేట్, మీకు మీ యాజ్ ఏ ఎంప్లాయీగా మీకున్న ఆ ఎంప్లాయీ బ్యాడ్జ్ తో మీరు మీ డిపార్ట్మెంట్ కి యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మీ మేనేజర్ బ్యాడ్జ్ తీసుకున్నారనుకోండి, మీరు ఈజీగా రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు. అలానే అటాకర్స్ కూడా టోకెన్స్ ని తీసుకుని అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని గెయిన్ చేస్తారన్నమాట. సో మనకి 3 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి: ప్రైమరీ టోకెన్, ఇంపర్సనేషన్ టోకెన్, డెలిగేషన్ టోకెన్. ప్రైమరీ టోకెన్ వచ్చేసరికి మీరు ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అది యూజ్ అవుతుంది. అండ్ ఇంపర్సనేషన్ టోకెన్ వచ్చేసరికి ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు ఆ ప్రాసెస్ ఆ యూజర్ కి బదులు ఇంకో యూజర్ లాగా యూజ్ అవుతుంది, అలౌ చేస్తుంది. అండ్ డెలిగేషన్ టోకెన్ వచ్చేసరికి నెట్వర్క్ అథెంటికేషన్ కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ రిసోర్సెస్ ని యాక్సెస్ చేయాలంటే ఈ డెలిగేషన్ టోకెన్ యూజ్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ కంప్యూటర్ కి లాగిన్ అయ్యి మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు, అది మీ టోకెన్ తో రన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా ప్రోగ్రామ్ ని అడ్మినిస్ట్రేటర్ గా ఓపెన్ చేశారనుకోండి, ఎలివేటెడ్ టోకెన్ గా రన్ అవుతుంది. ఈ ఎలివేటెడ్ టోకెన్ ఎందుకు అంటే మీరు ఏదైనా లైక్ ప్రివిలేజ్డ్ హయ్యర్ ప్రివిలేజ్ యాక్షన్స్ ఏమైనా చేయాలి అంటే సిస్టమ్ లో, లైక్ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేయడము, సిస్టమ్ సెట్టింగ్స్ ని చేంజ్ చేయడం, దీని అంతటికి కూడా ఎలివేటెడ్ టోకెన్ తో రన్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఎప్పుడైతే అటాకర్ ఈ ఎలివేటెడ్ టోకెన్స్ ని దొంగతనం చేయడం గానీ, డూప్లికేట్ చేయడం గానీ చేస్తాడో, వాళ్ళు తర్వాత మలీషియస్ యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తారనమాట ఆ విక్టిమ్ అడ్మిన్ రైట్. సో వాళ్ళకి ఏమి ఆ అడ్మిన్ యూజర్ నేమ్ గానీ పాస్వర్డ్ గానీ అవసరం లేదు. వితౌట్ అడ్మిన్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ వాళ్ళు ఈజీగా ఈ సిస్టమ్ లో రన్ అవుతున్న యాక్సెస్ టోకెన్స్ ద్వారా ఈ మలీషియస్ యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తూ, ఇందుకే మనము స్టీలింగ్ అండ్ ఇంపర్సనేషన్ ఎలివేటెడ్ టోకెన్స్ ని ఫార్వర్డ్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ టెక్నిక్ గా మాట్లాడుతాము. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎవరు మీరు సొంతంగా ప్రయోగాలు అయితే చేయకండి. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే వర్చువల్ బాక్స్ లో గానీ, వర్చువల్ మెషిన్ లో గానీ ఇలా ఖాళీ ఇన్స్టాల్ చేసుకుని వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చేయొచ్చు. సో ఈ ఖాళీ వచ్చేసరికి మన అటాకర్ మెషిన్ అండ్ ఈ విండోస్ మెషిన్ వచ్చేసరికి విక్టిమ్ మెషిన్. సో ఈ విక్టిమ్ మెషిన్ ది ఒకసారి ఐపీ చెక్ చేద్దాం. మనం కాన్ఫిగ్ దీని ఐపీ వచ్చేసరికి మనకి 192.168.126.164. ఇప్పుడు మన దగ్గర ఈ విక్టిమ్ మెషిన్ ఏమీ లేదు. రియల్ సినారియోలో ఎలా అంటే అటాకర్స్
జనరేట్ చేస్తారనమాట కొన్ని టూల్స్ ఉపయోగించి మలీషియస్ ఎగ్జిక్యూటబుల్స్ ని క్రియేట్ చేయడానికి. ఇక్కడ నేను రివర్స్ షెల్ ని జనరేట్ చేస్తుందా ఎప్పుడైతే విక్టిమ్ మెషిన్ లో ఈ పేలోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో వెంటనే మన అటాకర్ మెషిన్ కి అంటే ఈ ఖాళీ మెషిన్ కి వెనక్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ MSF వేణం అనేది టూల్ ని స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ -T ఎందుకు అంటే పేలోడ్ టైప్. ఈ కేసులో విండోస్ మీటర్ రివర్స్ తీస్తుంది. దట్ మీన్స్ మీటర్ షెల్ ని ఇస్తుంది అంటే ఖాళీ మెషిన్ కి వెనక్కి కనెక్ట్ అవడానికి విక్టిమ్ మెషిన్ ని. అండ్ ఎల్ హోస్ట్ వచ్చేసరికి లోకల్ హోస్ట్ అంటే ఈ IP అనేది మన అటాకర్ మెషిన్ అంటే ఈ ఖాళీ మెషిన్ యొక్క IP అడ్రస్. సో ఎప్పుడైతే విక్టిమ్ పేలోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడో ఈ IP అడ్రస్ కి ఇది కనెక్ట్ అవడానికి. అండ్ లోకల్ పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ 4444 ఇచ్చా లోకల్ పోర్ట్ అన్నమాట. సో ఈ పోర్ట్ నుంచి ఈ అటాకర్ మెషిన్ వింటుందన్నమాట రివర్స్ కనెక్షన్ కోసం. అండ్ -F వచ్చేసరికి ఫార్మేట్ ఆఫ్ ద పేలోడ్ అంటే చాలా ఉంటాయి. లైక్ .exe ఫైల్స్ ఉంటాయి, PS1 ఫైల్స్ ఉంటాయి, ఆర్ రా ఫైల్స్ ఉంటాయి, C ఫైల్స్, పైథాన్ ఆర్ VBA స్క్రిప్ట్స్. సో ఇలా ఉంటాయి. నేను ఇక్కడ ఏమి ఇచ్చా అంటే EXE ఇచ్చా. EXE ఎందుకు అంటే నేను విండోస్ ఎగ్జిక్యూటబుల్స్ తయారు చేస్తున్నా. ఇప్పుడు మనం అటాక్ చేసేది విక్టిమ్ మెషిన్ వచ్చేసరికి విండోస్ మెషిన్. సో EXE అనేది నేను ఇక్కడ ఇచ్చాను అన్నమాట. సో ఇది ఎందుకు అంటే మనం ఏ పేరుతో డౌన్లోడ్ చేయాలి, token_payload.exe అని పేరు ఇచ్చాను. సో నేను ఇప్పుడు వెన్ ఐ క్లిక్ ఆన్ ఎంటర్ ఇప్పుడు మనకి పేలోడ్ జనరేట్ చేస్తుంది చూడు. ఓకే ఫైన్ ఎస్ మనకి token_payload.exe అని వచ్చింది కదా. సో మనం అక్కడ ఉన్నాం చూద్దాం. హోమ్లో ఖాళీలో ఉన్నాం. సో LS ఎస్ token_payload.exe దీన్ని తీసుకొచ్చి డెస్క్టాప్ లో పెడదాము. సో ఇప్పుడు ఈ token_payload.exe ని నేను డెస్క్టాప్ కి మూవ్ చేస్తున్నాను. మూవ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఇది వరకు నేను చెప్పాను. LS లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఇది లేదన్న. ఇప్పుడు CD డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ కి మూవ్ అవుతున్నాం. ఎక్కడున్నాం మనం? డెస్క్టాప్ లో ఉన్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి mimikatz.exe ప్రింట్ స్పూఫ్ ఫర్ అండ్ token_payload.exe. సో మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో అది డెస్క్టాప్ మీద కూర్చోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనం ఏదైతే క్రియేట్ చేసామో MSF వేణం అనే జనరేటర్ తో token_payload.exe మీరు ఇక్కడ ఏదైనా .exe ఇవ్వచ్చు, shell.exe ఇవ్వచ్చు, hacker.exe పేరు ఏదైనా మీ ఇష్టం. బట్ ఇదైతే మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైథాన్ బిల్ట్ HTTP సర్వర్ ని తీసుకుందాం ఈ పేలోడ్ ని హోస్ట్ చేయడానికి. సో ఈ రకంగా మనం ఈజీగా విక్టిమ్ మెషిన్ లోకి ఈ పేలోడ్ ని డెలివర్ చేయొచ్చు అనమాట. ఇదర్ బ్రౌజర్ ద్వారా గానీ పవర్ షెల్ ద్వారా గానీ. రియల్ అటాక్స్ లో ఎలా ఉంటుందంటే ఇది ఫిషింగ్ ద్వారా గానీ లేకపోతే అటాక్ విక్టిమ్స్ ఏదైనా మలీషియస్ వెబ్సైట్స్ కి వెళ్ళినప్పుడు పేలోడ్ డౌన్లోడ్ అవడం ఇలా జరుగుతూ ఉంటాయి రియల్ టైమ్ సినారియో. ఇక్కడ Python 3 వచ్చేసరికి Python 3 ఇంటర్ప్రిటర్ ని ఇది పిలుస్తుంది అనమాట. అండ్ -M ఏం చెప్తుంది అంటే పైథాన్ కి ఈ మాడ్యూల్ ని స్క్రిప్ట్ కింద రన్ చేయమని చెప్తుంది. అండ్ HTTP సర్వర్ అనేది పైథాన్ లో ఇన్బిల్ట్ అన్నమాట. వెబ్ సర్వర్ మాడ్యూల్ HTTP సర్వర్ ని ఈ కరెంట్ ఫోల్డర్ లో స్టార్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు డెస్క్టాప్ మీద ఉన్నాం కదా, డెస్క్టాప్ మీద. అండ్ 8080 అనేది పోర్ట్ నెంబర్ సర్వర్ ఈ పోర్ట్ లో వింటుందన్న. సో ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. సో సర్వింగ్ HTTP పోర్ట్ సంథింగ్ ఇలా వచ్చింది కదా. ఓకే ఇక్కడ విక్టిమ్ పర్స్పెక్టివ్ లో ఏంటి అంటే వాళ్ళు ఒక ఫైల్ ని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు గూగుల్లోకి వెళ్ళారు, ఏదో ఒక ఫైల్ సెర్చ్ చేసుకున్నారు, అది ఒక చదువుకునే PDF అనుకుందాము, ఆర్ లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళకి కావాల్సింది ఏదో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళు ఏదో వేరే వెబ్సైట్ లోకి వెళ్ళారు, అంటే అది ఒరిజినల్ వెబ్సైట్ కాదు. ఎడిటర్ కూడా ఇక్కడ మనకి జస్ట్ మీరు ఇక్కడ నేను మాన్యువల్ గా చేస్తున్నా, బట్ ఇది మీరు ఎలా థింక్ చేయాలంటే విక్టిమ్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. అంటే వాళ్ళు ఒక PDF ని కానీ సాఫ్ట్వేర్ ని కానీ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను మాన్యువల్ గా సిమ్యులేట్ చేసా బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసి. బట్ ఇది రియల్ అటాక్స్ లో సైలెంట్ గా జరుగుతుంది, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అయినా జరుగుతుంది, లేకపోతే సైలెంట్ గా జరుగుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ చేశారు కదా, మన అటాకర్ మెషిన్ చూసారా, మనకి అటాకర్ మెషిన్ లో క్లియర్ గా వచ్చేసింది. ఇది మీకు ఇందాక IP అడ్రస్ చూపించా గుర్తుందా, 192.168.126.16. సో ఈ పేలోడ్ అనేది అక్కడ డౌన్లోడ్ అయినట్టు అటాకర్ కి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నేను MSF కన్సోల్ ని సెటప్ చేస్తాను. ఇది ఏం చేస్తుందంటే విక్టిమ్ ఆ పేలోడ్ ని రన్ చేయడానికి వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే రన్ చేస్తాడో రివర్స్ షెల్ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఈ విక్టిమ్ మెషిన్ కి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది సిస్టమ్ మీద. సో ఎప్పుడైతే ఇక్కడ విక్టిమ్ మనకి ఆ పేలోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాడు, దీనికి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి కొన్ని MSF వేలంలో కొన్ని క్రియేట్ చేయాలి. ఈ యూజ్ ఎక్స్ప్లాయిట్ మల్టీ హ్యాండ్లర్ ఏంటి అంటే
మల్టీ హ్యాండ్లర్ మాడ్యూల్ ని లోడ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇన్కమింగ్ కనెక్షన్స్ పేలోడ్ నుంచి వచ్చేవి క్రియేట్ అవడానికి, లైక్ ఇక్కడ మీటర్ పీటర్ ఎంటర్ కొడితే ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఈ మల్టీ హ్యాండ్లర్ అనేది ఏ వనరబిలిటీని ఎక్స్ప్లోర్ చేయదు, జస్ట్ వింటుంది అనమాట రివర్స్ కనెక్షన్. అండ్ ఇక్కడ సెట్ పేలోడ్ ఏంటి అంటే ఇది వినడానికి హ్యాండ్లర్ అన్నమాట. ఈ సెట్ పేలోడ్ లో ఈ విండోస్ X4 అనేది X64 అనేది ఈ పేలోడ్ 64-bit విండోస్ టార్గెట్ కి మనం క్రియేట్ చేసాం. ఈ మీటర్ పీటర్ అనేది పవర్ఫుల్ మెటాస్ప్లాయిట్ పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ షెల్. ఈ రివర్స్ TCP అనేది ఏంటి అంటే వీటి ద్వారా విక్టిమ్ అక్కడ క్లిక్ చేసిన వెంటనే అటాకర్ మెషిన్ కి కనెక్ట్ అవుతాడు. ఎంటర్ చేద్దాం. ఇక్కడ మనం ఎల్ హోస్ట్ అటాకర్ IP ఇచ్చాం. దాని అర్థం ఏంటి అంటే ఈ IP అడ్రస్ కి ఆ పేలోడ్ క్రియేట్ చేశాక విక్టిమ్ మెషిన్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఏ పోర్ట్ మీద జరగాలి ఇది? ఇక్కడ ఏదైనా పోర్ట్ ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఈ పోర్ట్ ఇచ్చా. సో ఈ పోర్ట్ కి అటాకర్ సిస్టమ్ వింటుంది అనమాట, లిజనింగ్ పోర్ట్. సో ఇది ఎందుకు ఇచ్చా అంటే మెటాస్ప్లాయిట్ లో బై డిఫాల్ట్ హ్యాండ్లర్ ని స్టాప్ చేసేస్తుంది ఒక సెషన్ వచ్చాక. బట్ ఇది ఫాల్స్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా విట్టు ఉంటుందన్నమాట, ఇంకేమైనా సెషన్స్ వస్తాయా రిసీవ్ చేసుకోవడానికి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మల్టిపుల్ విక్టిమ్స్ ని టార్గెట్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్ప్లాయిట్ రన్ చేస్తుంది లిజనర్ ని. అండ్ -J వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ లో జాబ్ ని రన్ చేస్తుంది. సో అటాకర్ కంటిన్యూగా ఆ విక్టిమ్ రన్ చేశాక కంటిన్యూగా ఇతను పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చు అనమాట. అంటే దాని తర్వాత ఏమైనా అటాక్స్ కావాలనుకుంటే, ఎందుకంటే విక్టిమ్ మెషిన్ మొత్తం ఇతని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ కార్టెడ్ రివర్స్ TCP హ్యాండ్లర్ ఆన్ 192.168.126. అండ్ పోర్ట్ ఇది వచ్చింది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అటాకర్ ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేశాడు విక్టిమ్ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ సిస్టమ్ లో ఆ విక్టిమ్ తెలిసి ఆర్ తెలియకుండా ఆ పేలోడ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో అప్పుడు అంటే ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే అటాకర్ మొత్తం విక్టిమ్ మెషిన్ ని కంట్రోల్ చేస్తాడు. సో మనకి ఇది డౌన్లోడ్ అయిపోయింది కదా. ఓకే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ యూజర్ అనే వాడు విక్టిమ్ మెషిన్ లో ఈ సస్పీషియస్ ఫైల్ ని క్లిక్ చేశాడు. మెయిన్ ద్వారా రావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్టెడ్ USB అంటే ఆల్రెడీ వైరస్ ఉన్న USB ని కనెక్ట్ చేయడం వల్ల ఈ పేలోడ్ దాంట్లోకి వెళ్ళింది, తెలియకుండా రన్ చేశాడు. నేను ఇక్కడ మాన్యువల్ గా చేస్తాను ఈ అటాక్ ని సిమ్యులేట్ చేయడానికి. ఒక్కసారి ఫైల్ ఎగ్జిక్యూట్ అయితే మీకు ఇక్కడ చూడండి, నేను డబుల్ క్లిక్ చేసి రన్ చేశాను కదా. విక్టిమ్ ఎప్పుడైతే డౌన్లోడ్ పేలోడ్ మీద క్లిక్ చేస్తాడో తెలియకుండా ఇక్కడ ఏమీ తెలియదు, నార్మల్ ఉంటుంది సిస్టమ్ లో, మీకు ఏమీ రాదు. బట్ ఇక్కడ అటాకర్ మెషిన్ లో చూడండి, మీటర్ పీటర్ సెషన్ 2 ఓపెన్ ఆన్ దిస్ మెషిన్ 192.168.126.194 on this port. సో ఇది మీకు ఇందాక IP కాన్ఫిగ్ లో చూపించా కదా. ఇది వచ్చేసి మన విక్టిమ్ IP అన్నమాట. ఇది వచ్చేసి మనకి అటాకర్. ఇక్కడ ఏం జరిగింది అంటే సెషన్ 2 ఓపెన్ అయింది. ఈ టైంలో ఎట్ దిస్ పాయింట్ అటాకర్ కి ఫుల్ యాక్సెస్ వచ్చేసింది విక్టిమ్ మెషిన్ మీద, ఏం క్రెడెన్షియల్స్ లేకుండా, లైక్ యూజర్ ID గానీ పాస్వర్డ్ గానీ ఇవేమీ లేవు. జస్ట్ విక్టిమ్ ఒక PDF ఆర్ సాఫ్ట్వేర్ లేకపోతే వాళ్ళకి వచ్చిన మెయిల్లో ఏదైనా సస్పీషియస్ లింక్స్ ని తెలియకుండా క్లిక్ చేసి వాటిని రన్ చేయడం వల్ల, అంటే డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది కదా, కొన్నిటికి రన్ అని అడుగుతుంది. వాళ్ళు ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి రన్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ అనుకుని రన్ చేస్తారు కదా. సో అట్ దిస్ టైం అటాకర్ కి ఇలా సెషన్ ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది. సెషన్ ఓపెన్ చేశాడు. సో స్టార్టింగ్ ఇంటరాక్షన్ విత్ సెషన్ 2. ఇప్పుడు మీటర్ పీటర్ అంటే ఇప్పుడు అటాకర్ విక్టిమ్ మెషిన్ లో ఉన్నది. గెట్ UID అని కొడితే మనకి లక్ష్మి అని వచ్చింది. ఈ లక్ష్మి అనేది అడ్మిన్ మెషిన్. యాక్చువల్లీ ఈ అటాక్ పాయింట్, ఈ అటాక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక నాన్ అడ్మిన్ ఎంప్లాయీ, అంటే ఒక ఆఫీస్ తీసుకుంటే కార్పొరేషన్లో అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు అండ్ IT డిపార్ట్మెంట్ వేరే ఉంటారు, వాళ్ళు అడ్మిన్స్ అవుతారు. బట్ ఎప్పుడైతే ఎంప్లాయీస్ మెషిన్స్ కాంప్రమైజ్ అవుతాయో వాళ్ళ నుంచి అడ్మిన్కి ఎలా ప్రివిలేజెస్ తీసుకోవాలి అనేది ఈ అటాక్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే మనం సెషన్ 1 ఓపెన్ చేసినప్పుడు శ్రీ అనేది నాన్ అడ్మిన్ మెషిన్. ఇది నేను లాస్ట్లో చెప్తా ఏం జరిగింది అని. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్ అడ్మిన్ మెషిన్కి చేస్తున్నా. ఎందుకు అంటే మీకు కాన్సెప్ట్ చెప్పడానికి. అంతే ఒక అటాకర్ నాన్ అడ్మిన్ అకౌంట్ని కాంప్రమైజ్ చేసినా సరే అడ్మిన్ ప్రివిలేజెస్ ఈ యాక్సెస్ టోకెన్స్ ద్వారా మ్యానిపులేట్ చేసి ఎలా తీసుకుంటాడు అనేది మన కాన్సెప్ట్. సో గెట్ UID వచ్చింది కదా,
గెట్ సో నేను ఇప్పుడు మిమికాట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను. ఇక్కడ మీరు డెస్క్టాప్ మీద చూసుకున్నట్లయితే mimikats.exe నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు అటాకర్ ఏం చేస్తాడంటే ఈ మిమికాట్ ఇది పవర్ఫుల్ పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ టూల్ అన్నమాట. అటాకర్స్ క్రెడెన్షియల్స్ ని దొంగతనం చేయడానికి వాడతారు అండ్ టోకెన్స్ ని దొంగతనం చేయడం ఇది ఎక్కువ వాడతారు అనమాట. ర్యాన్సమ్ వేర్ ఆపరేషన్స్ లో గానీ, రెడ్ టీమ్ ఎంగేజ్మెంట్స్ లో గానీ. ఈ మిమికాట్స్ అనేది ఏంటి అంటే చాలా మందికి డౌట్ ఉంది. మీరు ఎప్పుడైతే మీ సిస్టమ్ కి లాగిన్ అవుతారో మీ క్రెడెన్షియల్స్ అనేవి ఒక హ్యాష్ రూపంలో గానీ ఏదో మీ క్రెడెన్షియల్స్ అన్ని కూడా ఎల్సాస్ లో ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. సో మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు దాంట్లో చెక్ చేసుకొని అది ఓకే అయితే మీకు యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ మనము యాజ్ ఎ హ్యూమన్ గా ఆ ఎల్సాస్ ని మనం చదవలేము. సో ఈ మిమికాట్స్ ఏం చేస్తుంది అంటే ఆ ఎల్సాస్ లో ఉన్న మొత్తం క్రెడెన్షియల్స్ అన్నిటినీ కూడా ఇది డంప్ చేసుకొని అంటే డూప్లికేట్ చేసి వాటిని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లోకి ఇస్తుంది అనమాట. సో అందుకని ఎక్కువ అటాకర్స్ కానీ రెడ్ టీమర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ ని కాపాడడానికి ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. వెన్ ఐ క్లిక్ ఎంటర్ ఇట్ ఈస్ అప్లోడింగ్ ఆన్ విక్టిమ్ మెషిన్. సో కంప్లీట్ అయిపోయింది, అప్లోడ్ చేసేసింది మిమికాట్స్ ని సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మీరు విక్టిమ్ మెషిన్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మిమికాట్స్ ఓపెన్ అయ్యింది చూసారా. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ లో -F అనేది ఎందుకు అంటే F అంటే ఫైల్ పాత్ అనమాట. ఇక్కడ ఈ కేస్ లో మనకి C ఫోల్డర్ లో యూజర్స్ ఫోల్డర్ లో పబ్లిక్ ఫోల్డర్ లో మిమికాట్స్ అనేది ఉంది అని. అంటే మీరు ఎలా వచ్చింది అని అనుకోవచ్చు. ఆల్రెడీ మన అటాకర్ అప్లోడ్ చేశాడు కదా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మిమికాట్స్ ఇందాక లేదు మనకి. బట్ ఇప్పుడు ఈ పేలోడ్ అనేది మనం డౌన్లోడ్ చేసి విక్టిమ్ డౌన్లోడ్ ఇప్పుడు మిమికాట్స్ అటాకర్ డౌన్లోడ్ చేశాడు ఎప్పుడైతే యాక్సెస్ వచ్చిందో అప్పుడు. అండ్ ఇక్కడ I అనేది -I అనేది ఇంటరాక్టివ్ మోడ్ అన్నమాట. అంటే ఎప్పుడైతే అటాకర్ ఈ మిమికాట్స్ ని విక్టిమ్ మెషిన్ లో ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాడో ఆటోమేటిక్ గా మిమికాట్స్ ప్రాంప్ట్ డైరెక్ట్ గా లాంచ్ అయిపోతుంది అనమాట అటాకర్. సో ఇప్పుడు డీబగ్ ప్రివిలేజెస్ ఓపెన్ ఇప్పుడు నేను డీబగ్ ప్రివిలేజెస్ ఓపెన్ చేస్తాను. ఇవి ఎందుకు అంటే టోకెన్ మ్యానిపులేషన్ కి చాలా అవసరం. సో ఇప్పుడు నేను డీబగ్ ప్రివిలేజెస్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రివిలేజ్ క్వాలిటీ ఓకే అని వచ్చింది. తర్వాత ఇది టోకెన్ మ్యానిపులేషన్ కి అవసరం అన్నమాట. ఆ తర్వాత నేను టోకెన్ లిస్ట్ వాడాను. ఎందుకంటే ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళ టోకెన్స్ మనకి ఇక్కడ చూపించడానికి. అందులో నుంచి నేను ఏదో ఒకటి తీసుకుంటా. కానీ సిస్టమ్ టోకెన్ ఎలివేట్ అని కమాండ్ యూజ్ చేసి ఇంపోస్లేట్ చేస్తాం అనమాట. అంటే ఏదైతే నేను నార్మల్ యూజర్ ఉన్నానో అడ్మిన్ యూజర్ కింద ఇంకా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ లెట్స్ సే నేను ఒక శ్రీ అనే అకౌంట్ ని కాంప్రమైజ్ చేశాను అనుకుంటా. శ్రీ అనే అకౌంట్ ని కాంప్రమైజ్ చేసినప్పుడు దాని నుంచి అడ్మిన్ రైట్స్ తీసుకుని నేను అడ్మిన్ కింద ఏదైనా చేయగలను. అంటే ఆ సిస్టంలో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం, లేకపోతే రిజిస్ట్రీ కీస్ చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ నేను చేయొచ్చాను. సో ఇక్కడ నేను ఇక్కడ నేను క్లారిఫై చేయాల్సింది ఏంటి అంటే ఈ పాయింట్ లో నాకు రిమోట్ యాక్సెస్ వచ్చేసింది విక్టిమ్ మెషిన్ కి మిమికాట్స్. బట్ ఎప్పుడైతే నేను ఒక నాన్ అడ్మిన్ ప్రివిలేజెస్ కి నాన్ అడ్మిన్ అకౌంట్ కి ఈ డీబగ్ ప్రివిలేజెస్ చేద్దాం అనుకున్నాను. మిమికాట్స్ లో చాలా ఎర్రర్స్ వచ్చాయి అనమాట. సో నేను క్లోజ్ చేసేసాను. ఎందుకంటే శ్రీ అనేది నాన్ అడ్మిన్ యూజ్ ఇంపోర్షనెట్ టోకెన్స్ కావాలి ఎవరైతే అడ్మిన్ రైట్స్ ఉన్నారో. ఇక్కడ ఏం జరిగింది, వర్క్ అవ్వలేదు. ఎందుకంటే క్రెడెన్షియల్స్ గార్డ్ గానీ, ఎల్సెస్ ప్రొటెక్షన్ గానీ, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ గానీ ఇవన్నీ డిటెక్ట్ చేసేస్తున్నాయి అనమాట. నేను అవన్నీ కూడా డిజేబుల్ చేసేసాను. బట్ ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. నేను Windows 10 లో ట్రై చేస్తాను. ఫ్రమ్ Windows 10 నుంచి కూడా మనకి సో Windows 7 ఇన్స్టాల్ చేశాను. 7 లో అయితే మనకి నేను ఏం చేశాను అంటే మీకు ఈ డెమో చూపించడం కోసం కేవలం Windows 7 లో అడ్మిన్ అకౌంట్ కి లాగిన్ అయిపోయి దాంట్లో మిమికాట్స్ ఇన్స్టాల్ చేసి దాని నుంచి నేను ఇది చేశాను అనమాట. అంటే లైక్ ఒకవేళ నిజంగా ఒక నార్మల్ ఎంప్లాయీ సిస్టమ్ కానీ కాంప్రమైజ్ అయితే అటాకర్స్ ఎలా దాన్ని మ్యానిపులేట్ చేస్తారు అనేది చూపించడానికి. దీని అర్థం నేను ఎంత సింపుల్గా చేసేసానో అంత ఈజీగా అయితే రియల్ టైంలో అవ్వదు. దీనికి చాలా ఎందుకంటే ఒక లో ప్రివిలేజ్డ్ అకౌంట్ నుంచి ప్రివిలేజ్డ్ అకౌంట్ యాక్సెస్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ మెషిన్స్ కానీ కాన్ఫిగర్ చేయకపోయినా, మిస్కాన్ఫిగర్ అయినా, లేకపోతే వల్నరబుల్ సిస్టమ్ అంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ అవి వచ్చినప్పుడు అవి ఇన్స్టాల్ చేసుకోకుండా లేటెస్ట్ వెర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే మీది వల్నరబుల్ మెషిన్ అనే చెప్పుకోవాలి. సో దాని ద్వారా కూడా అటాకర్స్ చాలా టైప్స్ ఆఫ్ పేలోడ్స్ యూస్ చేసి అడ్మిన్ రైట్స్ అయితే తీసుకుంటారు. బట్ రియల్ వరల్డ్ సినారియోస్లో ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఇంత వన్ షాట్లో అయిపోదు, అంత ఈజీగా కూడా అయిపోదు. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిస్టమ్ కాన్ఫిగరేషన్, ప్యాచ్ లెవెల్, అవైలబుల్ సర్వీసెస్ ఏమున్నాయి, అంటే ఇంకా కాంప్రమైజ్డ్ యూజర్స్కి ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ టైమ్ అండ్ క్లారిటీ నేను డైరెక్ట్గా అడ్మిన్ అకౌంట్కి లాగిన్ అయ్యి ఇది డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఉంది.
అండ్ యాక్చువల్ కేసెస్లో అటాకర్స్ మల్టిపుల్ ఎక్స్ప్లోయిట్స్ చేస్తారు. వాళ్ళ పేషెన్స్, ఎన్యూమరేషన్ ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి చాలా ఉంటాయి అన్నమాట. ఇది రియల్ టైంలో ఎవరు ఇవి కిబానాలో నేను విండోస్ 10 నుంచి లాగ్స్ జనరేట్ చేశాను అనమాట. విండోస్ 7లో అవ్వలేదు. ఎందుకు అంటే విండోస్ 7 అనేది అప్డేట్స్ ఆపేశారు. అండ్ దాంట్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. సో మనకి లేటెస్ట్ ఏవి దొరకలేదు. సో విండోస్ 7లో నేను ఓన్లీ ఈవెంట్ వియర్ లాగ్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను అటాక్ చేసినప్పుడు విండోస్ 10లో వేరే లిమిటెడ్ లాగ్స్ వచ్చాయి అనమాట. ఈ లాగ్స్ చూసుకున్నట్లయితే మనకి ఈవెంట్ ఐడి 1 అని అంటే ప్రాసెస్ క్రియేషన్ ఏదో జరిగింది అని. ఈ ఈవెంట్లో mimikatz.exe అనేది పేరెంట్ ప్రాసెస్. అంటే దాని అర్థం ఏంటి? mimikatz.exe అనేది ఆల్రెడీ రన్ అవుతుంది సిస్టంలో అండ్ చైల్డ్ ప్రాసెస్ని కూడా క్రియేట్ చేసింది. సో mimikatz.exe సిస్టంలో ఆల్రెడీ యాక్టివ్గా ఎగ్జిక్యూట్ అయిపోయిందని దాని అర్థం. సో ఇది ఒక పెద్ద స్ట్రాంగ్ ఇండికేటర్ అనమాట, పొటెన్షియల్ పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ యాక్టివిటీ. సో ఈ టైంలో మనం ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఫర్దర్గా ఏం జరిగింది తెలుసుకోవడానికి. మిమికాట్స్ ఇంకా ఏమి యాక్షన్స్ పెర్ఫామ్ చేశారు ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఫర్దర్గా ముందుకెళ్ళాలన్నమాట. అండ్ నాకు ఇంకా కిబానాలో వచ్చిన లాగ్స్ ఏంటి అంటే సిస్మోన్ ఈవెంట్ ఐడి 1 వచ్చింది. అండ్ ఇక్కడ పేరెంట్ ప్రాసెస్ ఈ డెస్క్టాప్ అనే 2 సిస్టమ్స్కి PowerShell.exe అండ్ Command.exe 2 ఎగ్జిక్యూట్ అయ్యి ఉన్నాయి. సో ఇది చాలా కామన్ అనమాట. అటాక్ చేసి ఏదైనా స్క్రిప్ట్ కానీ పేలోడ్ కానీ ఎగ్జిక్యూట్ అయితే కమాండ్ లైన్ ద్వారా ఆర్ సిమిలర్లీ మీరు ఇక్కడ శ్రీధర్ది అకౌంట్ నుంచి చూసుకున్న PowerShell.exe అనేది ప్రాసెస్ క్రియేట్ అయింది. బట్ ఇక్కడ మిమికాట్స్ అనేది డైరెక్ట్గా లిస్ట్ అవ్వలేదు. బట్ మనకి ఇక్కడ PowerShell ఏం సజెస్ట్ చేస్తుంది అంటే మెమొరీలో ఏదో ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ పోస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ స్క్రిప్ట్ అనమాట. సో ఈ లాగ్స్ మనకి ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే సస్పీషియస్ బిహేవియర్ ఏదో జరిగింది అనేది కన్ఫర్మ్ చేయడం. మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి PowerShell సెషన్స్లో ఇన్సైడ్ ఏం జరిగింది అని. సో దీస్ ఆర్ ద లాగ్స్ ఇన్ విండోస్ 10. ఇది విండోస్ 7లో ఈవెంట్ వ్యూయర్ నుంచి క్లియర్గా ప్రీవియస్ ఎస్కలేషన్ అటాక్ లాగ్స్ మనకి ఇందులో క్లియర్గా కనబడుతుంది. మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తారు చూడండి. సో ఇక్కడ మనకి ఏదో క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే సస్పీషియస్ ప్రాసెస్ 4688 అనేది లేకపోతే 4689 కానీ సస్పీషియస్ ప్రాసెస్ అనమాట. అంటే క్రియేషన్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ సస్పీషియస్ ప్రాసెస్ ఏదో జరిగింది ఇక్కడ. అండ్ లాగ్ ఆన్స్ 4624 కానీ అండ్ ఎలివేటెడ్ ప్రివిలేజెస్ 4672 అండ్ ఎల్సాస్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు 4656 ఆర్ 4673 కానీ ఇదిగో ఎల్సాస్ని. సో ఇవన్నీ ఏం చెప్తాయంటే పేలోడ్ మిమికాట్స్ యూస్ చేశాక పేలోడ్స్ని ఎగ్జిక్యూట్ చేశాక ఇటువంటి టైప్ ఆఫ్ ఈవెంట్ ఐడీస్ వస్తాయి మీకు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అయినా సెన్సిటివ్ ప్రివిలేజ్ యూజ్ ప్రాసెస్ క్రియేషన్ స్టిల్ మీకు ఇంకా అర్థం కాకపోతే గూగుల్ చేసుకున్నా సరే వాటి పర్పస్ ఏంటి అనేది వస్తుంది అనుకో. ఇది ప్రివిలేజ్ ఎస్కలేషన్ యాక్సెస్ టోకెన్స్ ద్వారా బ్రూట్ ఫోర్స్ లేకుండా ఏ కొత్త ఎక్స్ప్లాయిట్స్ అటాకర్ ఇన్స్టాల్ చేయకుండా జస్ట్ ఆల్రెడీ మెమొరీలో రన్ అయ్యే దాని ద్వారా అటాకర్ విక్టిమ్ మెషిన్ని కాంప్రమైజ్ చేశాడు అనమాట. సో ఇది కాన్సెప్ట్. సో చూసారు కదా గైస్, ఇదే యాక్సెస్ టోకెన్స్ ని అబ్యూస్ చేసి అటాకర్స్ ప్రీవియస్ ఎస్కలేషన్ చేస్తారన్నమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఆర్గనైజేషన్ లో అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఒక ఎంప్లాయీ మెషిన్ గానీ కాంప్రమైజ్ అయితే ఆ ఎంప్లాయీకి అడ్మిన్ ప్రివిలేజెస్ లేకపోయినా, అంటే మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ వరకే మీకు ప్రివిలేజెస్ ఉంటాయి. ఒక అడ్మిన్ పార్ట్ అనేది సపరేట్ ఉంటుందన్నమాట. సో అటాకర్ ఎప్పుడైతే నార్మల్ యూజర్ని కాంప్రమైజ్ చేస్తాడో అక్కడ నుంచి చాలా టైప్ ఆఫ్ అటాక్స్, చాలా టైప్ ఆఫ్ చేంజ్, దీనికి చాలా పేషియన్స్, ఎన్యూమరేషన్ చాలా ఉంటుందన్నమాట ఈ లెవెల్కి వెళ్ళడానికి. సో అంత సింపుల్గా వన్ షాట్లో అయిపోయేదైతే ఇది కాదు. ఏ బ్రూట్ ఫోర్స్ లేకుండా, ఏ న్యూ ఎక్స్ప్లాయిట్స్ లేకుండా సింపుల్గా జస్ట్ సిస్టంలో ఉన్న మెమొరీతో అటాకర్ అడ్మిన్ ప్రివిలేజెస్ తీసుకుంటాడన్నమాట, యాక్సెస్ టోకెన్స్ని అబ్యూస్ చేసి. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.